అగ్రజ, ఏమైనది? ఏం లేదు లక్ష్మణ. తమర్నింత వికలంగా ఎప్పుడు చూడలేదు. మదన పడుతున్నట్టున్నారే? అవును లక్ష్మణ, మదన పడుతున్నాను. నేడు మా మనోస్థితి బహు విచిత్రంగా ఉంది. మా మనస్సు ప్రశాంతమైంది. నిశ్చల శాంత జలంలో ఎవరో శిలాశకలాన్ని విసిరారు. నా మానస సరోవరంలో భావనా తరంగాలు ఉప్పొంగుతున్నాయి. ఆ కెరటాలపై సీత నాకెదురుగా నిలిచింది. చందమామను చూసినా ఆ సీతే గోచరిస్తోంది. అలా ఎందుకైంది? మన రఘువంశీయుల మనస్సు పొరపాటున కూడా పరాధీనం కాదే. స్వప్నంలో కూడా పరస్త్రీ గురించి ఆలోచించదే. నేననుకుంటాను ఆమె పరస్త్రీ కాదని. అవును, ఆమెకు స్వయంవరం కాబోతున్నదిగా. ఏం జరగబోయేది ఆ విధాతకే తెలియాలి. ఊర్మిళ, సునంద మాట అక్షరాలా నిజం. ఇంత సుందరాంగుడైన రాకుమారుణ్ణి ఇంతవరకు చూడనే లేదు. అతని ముఖార విందల్లో ఎంతటి శోభ కలదంటే వారెదుట చంద్రుడు కూడా వెలవెలబోతున్నాడు. ఏం సోదరి? అరే, సీతేం చెబుతుంది? తనిక్కడుంటేగా ఇప్పుడు. తనువిక్కడుంది, మనసు పూల తోటలో పరాధీనమయ్యిద్దే. తన మనసే పరాధీనమైతే శరీరానికి స్పృహ ఎక్కడుంటుంది? ఊర్మిళ, ఆ రాకుమారుడు ఇంత సుకుమారంగా ఉన్నాడే, అతడు శివధనస్సు నెత్తగలడో లేడో? అగ్రజ, ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు లక్ష్మణ. నాకు గత రాత్రి పదే పదే ఒకే స్వప్నం వచ్చింది. ఈ స్వయంవరంలో విజయం మనదే. ఈ స్వయంవరానికి విచ్చేసిన రారాజులు, రాకుమారులందరూ అంతర్ధానం అయిపోయారు. ఎలాగంటే సూర్యోదయం కాగానే చీకటి కరిగిపోయినట్టు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈనాటి పరీక్షల విజయం తమదే అగ్రజ. లక్ష్మణ, పరీక్షా సమయంలో ఉత్తేజితులం కారాదు. కేవలం మన కర్తవ్యంపైనే ధ్యానం ఉంచాలి. ఆయుష్మాన్ భవ, కీర్తిమాన్ భవ. సదానంద, మహారాజు జనకులు మమ్మల్ని ఆహ్వానించారు. పద రఘునందన, సీతా స్వయంవరాన్ని చూద్దాం. తమ ఆజ్ఞ గురుదేవా. ఈనాడు ఆ విధాత ఏ భాగ్యశాలి మెడలో జయమాల వేయిస్తాడు? ఎవరిని తమరు మనసా అనుగ్రహిస్తారో జయం వారికే కలుగుతుంది, యశస్సు లభిస్తుంది.
ఇదే ఆ ధనుస్సు. దీన్నెత్తి సంధించుట బహు కష్టం. కష్టమో సుఖమో తెలిసేది ధనుస్సు ఎత్తినప్పుడే కదా. హ, ఎవరెత్తుతారో విన్నారా? దీన్ని మహామహా వీరులే ఎత్తలేకపోయారట. వాళ్ళు వీరులు కాదు, పిరికి పందలు. మాకు అవకాశం రాని, అప్పుడు సునాయాసంగా ఎత్తేస్తాం. నీకు అవకాశం వచ్చే ముందే నాలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఎత్తగలిగితే? ఇక్కడి నుంచి సజీవంగా వెళ్ళలేడు. ఇది చాలా విచిత్రంగా ఉందే. నేను అనుకుంటాను ఈ సీతా వివాహోత్సవం ఇంతకు ముందే నిర్ణయించినట్టుందే. ఆ? అయితే మనల్ని ఎందుకు ఆహ్వానించారు? అదే నేను అనుకుంటున్నాను. అందుకే మహారాజు జనకులు స్వయంగా ఆహ్వానిస్తున్నారు. ఆ బాలకులను కాదు, మహర్షి విశ్వామిత్రులను ఆహ్వానిస్తున్నారు. ఈ బాలురు ఇక్కడ వేడుకను చూడ్డానికి వచ్చారు. తమరేమనుకుంటున్నారు? ఈ పాలు కారే పసివారు ఈ శివుని విల్లును విరుస్తారా? మేము సమస్త గురుజనులకు, దేశ దేశాల నుంచి తెంచిన రాజులకు, రాకుమారులకు స్వాగతం పలుకుతున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించి తామెల్లరూ మిథులకు విచ్చేశారు. తామందరికీ మా అభినందనలు. మహారాజా, రాకుమారి సీతను సభామందిరానికి ఆహ్వానించండి. సదస్యులందరికీ ఇప్పుడు మహారాజుల అభిష్టాన్ని విన్నవించబోతున్నాము. వినండి, వినండి, సభ్యులంతా వినండి. ఇది జగద్విదితం. ఈ రాకుమారి సీతా వివాహానికి ఒక నిబంధన ఉంది. ఏ శూరవీరుడు ఈ శివధనుస్సునెత్తి సంధించగలుగుతాడో ఆ వ్యక్తితో రాకుమారి వివాహం. స్వయంవర కార్యక్రమం ఇక ప్రారంభమవుతుంది. తమ తమ బలాన్ని, వీర పరాక్రమాన్ని ప్రదర్శించటానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.
మాకు సందేహంగానే ఉంది. మహారాజు లభిష్టం నెరవేరకుంటే ఏం జరుగుతుందో మేమేనాడో విన్నవించాం. ఇటువంటి నిబంధనల వల్ల ఏమిటి లాభం? దీనివల్ల మైథిలి జీవితం కష్టతరమవుతుంది. నిశ్చింతగా ఉండక్క, ధైర్యాన్ని ఇప్పుడు కోల్పోకూడదు. ఆగండి, ఇక చాలు. ఈ ప్రయత్నం ఇంతటితో విరమించుకోండి. దేశ దేశాల ఎన్నో ద్వీపాల మహామహారాజులు రాకుమారులు మా అభ్యర్థన మన్నించి ఈ స్వయంవరానికి వచ్చారు. మేం తిలకిస్తూనే ఉన్నాం. ఈ సభలో నాలాంటి మానవులు, బలవంతులైన దేవదానవులు సహితం మనుష్య రూపాలతో వేంచేశారు. మీ అందరి ముందు మా దుఃఖాన్ని తెలియపరుస్తున్నాం. ఈ సభాస్థలంలో పరాక్రమవంతులు, రణధీరులు, శూరవీరులు మనవిచ్చిన ఈ సమస్త రాజన్యులలో నిజవీరుడు ఏ వ్యక్తి కానే కాడు. సీత లాంటి దివ్య వ్యక్తిని
పవిత్రని తన ధర్మపత్నిగా చేసుకునేందుకే మేం మీ బల పరాక్రమాలను దర్శించాలనుకున్నాం. కానీ ఈ వీరసూరులో ఏ ఒక్కరూ శివధనుస్సునెత్తి దాన్ని సంధించలేకపోయారు. మహాశివుని ధనుస్సుని ఎత్తి సంధించు మాట సరే సరి, కనీసం ఒక్కరూ కదిలించలేదు. ఇది మేము ముందే ఊహించి ఉంటే ఈ విధంగా నేను పరీక్ష పెట్టి తమరిని ఆహ్వానించేవాణ్ణి కాను. నేడు మా దుఃఖం, మా నిరాశ అవధులు దాటిపోయాయి. నేడు మేము వెనకంజ వేస్తే మా కులానికి కళంకం ఏర్పడుతుంది, పూర్వీకులకు అగౌరవం ఏర్పడుతుంది. ఒకవేళ మా నియమాన్ని కొనసాగిస్తే నా కుమార్తెకు జీవితాంతం వివాహం కాదు. కుమార్తె జీవితాన్ని విఫలం చేసిన పాపం మాకే చెందుతుంది. నేడు నిరాశా సాగరంలో మునిగి ఉన్న మాకు నలుదెసలా కేవలం అసమర్థులే కనిపిస్తున్నారు. లజ్జాక్రాంతులైన ఈ రాజులంతా మమ్మల్ని అవహేళన చేస్తున్నారు. జనక, నిస్సహాయతతో నువ్వు మరణించు. ఎందుకంటే నేడు ఈ ధరిత్రి వీరులకు నోచుకోలేదు. ఆగండి మహారాజా, ఆగండి. ఈనాడు ఇలాంటి అనుచితమైన మాటలు పలికే ముందు తమకు గుర్తు రాలేదా? ఈ సభలో సూర్యవంశీయుడు, రఘుకుల నందనుడు, శ్రీరాముడు కూడా ఉన్నాడని. మిథిలాధీశ, ఈ సభలో రఘువంశీయులు ఆసీనులై ఉండగా ఈ విధంగా ఇలాంటి మాటలనేందుకు ఎవ్వరూ సాహసించరాదు. కానీ తమరు రఘుకుల నందనుడు, శ్రీరాముని సమక్షాన వీరత్వాన్ని అగౌరవించారే. తమరు దీని పర్యవసానం గ్రహించలేదు. మేము మా ప్రియ సోదరులు అనుగ్రహిస్తే, ఈ మా గురుదేవులు ఆదేశిస్తే ఈ పురాతన శివధనుస్సునే కాదు, ఈ భూగోళాన్నే ఒక బంతిలా ఎగరవేసి నింగిలోకి విసిరేసి తునాతునకలు చేస్తాను. లక్ష్మణ, మీరు నన్ను క్షమించాలి అగ్రజ. మాకీ అవమానాన్ని తట్టుకునే శక్తి లేదు. మాకు అనుజ్ఞ ఇవ్వండి. ఈ మహారాజు జనకును అనుచితమైన పలుకులకు సముచిత సమాధానం ఇస్తాను. శాంతించు, శాంతించు వత్స. నీవు ఆసీనుడవుక. ఎవరిని అవమానించాలని మా ఉద్దేశం కాదు. ఘోర నిరాశ కారణంగా ఇలా నోరు జారాను. ఎవరైనా ఇది అవహేళన అనుకుంటే వారు నన్ను క్షమించాలి. దేశాల ఎన్నో ద్వీపాల మహారాజులు, రాకుమారులు మా అభ్యర్థన మన్నించి ఈ స్వయంవరానికి వచ్చారు. మేము తిలకిస్తూనే ఉన్నాం. ఈ సభలో నాలాంటి మానవులు, బలవంతులైన దేవదానవులు సహితం మనుష్య రూపాలతో వేంచేశారు. మీ అందరి ముందు మా దుఃఖాన్ని తెలియపరుస్తున్నాం. ఈ సభాస్థలంలో పరాక్రమవంతులు, రణధీరులు, శూరవీరులు మనవిచ్చిన ఈ సమస్త రాజన్యులలో నిజవీరుడు ఏ వ్యక్తి కానే కాడు. ఆగండి మహారాజా, ఆగండి. ఈనాడు ఇలాంటి అనుచితమైన మాటలు పలికే ముందు తమకు గుర్తు రాలేదా? ఈ సభలో సూర్యవంశీయుడు, రఘుకుల నందనుడు, శ్రీరాముడు కూడా ఉన్నాడని. శాంతించు, శాంతించు వత్స. నీవు ఆసీనుడవుక. చూడు, ఇప్పుడు వీడు తన పరాక్రమాన్ని చూపిస్తాడు. అలాగా
ఇప్పుడు ఈ ఎలుక పర్వతాన్ని ఎత్తడానికి వెళ్తుంది. చూశావా, ముని విశ్వామిత్రులు కూడా మనల్ని ఎగతాళి చేయదలుచుకున్నారు. ఒక బాలకుణ్ణి విల్లు ఎత్తడానికి పంపిస్తున్నారు. ఎవరు జయిస్తారో ఎవరికి తెలుసక్క. జరిగేదేదో జరుగుతుంది. ఏం జరుగుతుందో నా ప్రభువుకి ఈనాడు మతి చెలించింది. బాలకుణ్ణి ఆపుటలేదు. ఈ ధనుస్సును అచంచల మహాబలీయులు పరాక్రమవంతులే కదిలించలేదు. దానిని ఈ సుకుమారుడైన చిన్నవాడు ఎలా సంధించగలడు? ఇప్పటికే మాకెంతో అవమానం జరిగినది. ఈ ప్రయత్నాన్ని మహారాజులు ఇంకా మానలేదే. శ్రీరాముని తలంచి వైదేహి కన్నదిలే సిరి సిరి చిరుకలలే మదిలోన మనోహరునించి తాను జపించి మహేశుని వేడే రఘుపతికి అందించి నన్ను ఈ శుభవేళ కాపాడు నన్ను. గణనాథ సురనాయక దేవా, గణనాథ సురనాయక దేవా, చేసేనే నీ పద సేవా. ఇదే నీకు శరణము ఓ దేవా, మొరను నీరు పాలించలేవా. మనసా వాచా కోరితిని నిన్నే, మనసా వాచా కోరితిని నిన్నే, మనసిరిగి రక్షించవే నన్నే. వరుణాలను వెయ్యి. వెళ్ళమ్మా, వెళ్ళు.
పరశురామా, చూడు, భగవాన్ పరశురాముడు వచ్చాడు. చాలా కోపంలో ఉన్నట్టున్నాడు. అతడు మరల క్షత్రియుని వధిస్తాడు. లేదు లేదు, అతడు ఇంద్రుడికి మాటిచ్చాడు, తను ఇంకెప్పుడు క్షత్రియులపై పరసనెత్తనని. పదండి, వారికి నమస్కరిద్దాం, లేదంటే ఆగ్రహిస్తారు. పద. నేను ఉగ్రసేనుడు కుమారుడు చిత్రసేనుడిని. భగవాను పరశురాముల వారికి ప్రణామం చేస్తున్నారు. నేను రాజా బుద్ధిసేనుని ప్రణామం చేస్తున్నాను. నేను రాజా దేవదత్తుని పుత్రుని సౌందక్కుని తమ చరణాలకు ప్రణామం చేస్తాను. నేను అశ్వలోలుని పుత్రుడను జనకుణ్ణి. భగవాన్ పరశురాముని చరణాలకు ప్రణామం చేస్తున్నాను. కళ్యాణమస్తు. ఈ చిరంజీవి నా పుత్రిక సీత. ఆశీర్వదించండి. సౌభాగ్యవతి భవ. ప్రభు, మిథిలాపురి తమరిని ఆహ్వానిస్తున్నది. కళ్యాణమస్తు. అభినందనలు హే జామదగ్ని. నమస్తుభ్యం బ్రహ్మర్షి. వత్స, ఇలారా, భగవాన్ పరశురాముల చరణాలకు నమస్కరించు. మీ ఇరువురు పరిచయం చేసుకోలేదే? తమరు సాక్షాత్ భగవదంశ అంటారు. ఆ భగవంతునికి తన ప్రతి భక్తుని వివరాలు తెలిసే ఉంటాయి. ఆ విధానంలో తమకిప్పుడు ఈ దాసుని గురించి తెలిసే ఉంటుంది. పరిచయం అన్నది ఆవశ్యకత లేదు. వీరు అయోధ్యాధీశులైన దశరథుని సుపుత్రులు రాముడు, లక్ష్మణుడు. తమరు మంచి శుభ సమయంలో విచ్చేశారు భగవాన్. దయచేయండి, ఆసీనులు కండి. ఈ నీచ స్వాగత వచనాలతో మమ్ము ప్రసన్నులం చేయజాలవు జనక. మేము మహేంద్ర పర్వతంపై తపస్సు చేస్తోండగా శివధనస్సు విరిగిన ఘోరధ్వని మా చెవిన పడినది. మేమందులకే వచ్చాం. మా ఆరాధ్య భగవంతుడైన శివుని ధనస్సును విరిసే దుస్సాహసం ఎవరు చేశారు? మౌనం వహిస్తావే? మాట్లాడు, చెప్పు. ఎవరి మృత్యువుకై మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది? మాట్లాడు. ఇట నుండి ఎంతవరకు నీ రాజ్యమో అంతవరకు ఈ పృథ్వీని మే చిన్నా భిన్నం చేసేస్తాం. నీ సకల రాజ్యానికి నష్టం కలిగిస్తాం, భ్రష్టం గావిస్తాం. ప్రభు, శివధనుర్భంగాన్ని చేసే సాహసం ఈ లోకాన తమ దాసుడికే ఉంటుంది. అతడినేం చెయ్యదలుచుకున్నారో తమరే నిర్ణయించండి. అతడు సేవకుడైతే సేవించుకోవాలి, కానీ శత్రువైతే ఆ శత్రువును ఓడించి తగిన దండన విధిస్తాం. ఎవరు ఈ శివధనుస్సును విరిచారో ఆ సాహసవంతుడు మాకు శత్రువు. హెచ్చరిక జనక, విశ్వామిత్ర, అంతేగాక ఇక్కడున్న రాజులను మరియు యోధాన యోధులను మరీ మరీ హెచ్చరిస్తున్నాం. ఆ అపరాధిని నీవెక్కడ దాచిపెట్టావు? ఆ వ్యక్తిని బయటికి తీసుకొచ్చి మాకు హస్తగతం చేయి, లేదా మేము ఆ శివద్రోహికి మృత్యుదండన విధిస్తాం. నా మాట విను. అతడితోటున్నట్టయితే ఏ వ్యక్తి ప్రాణాలతో మిగలడు. ఒక ధనుస్సు తునకలైంది. అందుకోసమని ఇంత కోపించుటకు కారణమేమిటి? మేమిద్దరం బాల్యంలో ఎన్నో విల్లులను విరిచాం. ఆ సమయంలో ఎవరూ కోపించలేదే. రాజకుమారా, మెలకువతో మాట్లాడు. విశ్వమంతా సన్మానించే మహాశివధనుసులు సాధారణమైన ధనుసులతో సమానముగా భావిస్తున్నావా? ఈ ఉగ్రధనుసుతోనే కైలాసనాథుడు త్రిపురాసురుణ్ణి వధించాడు.
బ్రాహ్మణ దేవత, తమ దృష్టిలో ప్రతి ధనుస్సులో భేదం ఉండవచ్చు. మేము సుక్షత్రియులం. ధనుర్బాణాలతో ఆడుకోవడం మా నిత్యకర్మ. మా దృష్టిలో సర్వధనుస్సులు సరిసమానం. అర్థం లేకుండా వాగుతున్నావు. ఇంతకీ నీకు ప్రాణాలపై మోహం ఉన్నట్టు లేదు. మాకు మోహం ఉందో లేదో మహాశయ, తమకు ఈ పురాతన శివధనుస్సు అంటే బహువ్యామోహం ఉన్నట్టులున్నది. ఇది తునకలైనదని తమరు పిల్లల వలె మారాన్ చేస్తున్నారే. రఘువరుని చేయి తగలగానే ధనుస్సు విరిగింది. అందులో సోదరుని దోషం లేదు. తమాగ్రహం న్యాయం కాదు మునివరా, మీరు అనవసరంగా కోపిస్తున్నారు. ఇంతకు నీవు నీ మాతృమూర్తిని సుతవిహీనం చేయాలనా? మేము నిన్ను బాలకునిగా భావించి ఇప్పటిదాకా ప్రాణాలతో వదిలేశాం. కానీ మీరొక బ్రాహ్మణులని భావించి తమరిని ఎదిరించకుండా ఊరుకున్నాను. మా వంశీయులు బ్రాహ్మణులనెన్నడూ వధించరు, వారికి రక్షణ కలిగిస్తారు. సాహసాన్ని చాలించరా బాలక. గర్వాతిశయముతో మమ్ము కేవలం ఒక వేద పండిత బ్రాహ్మణునిగా భావించినట్టున్నావు. నీకు తెలియదురా, మేము క్షత్రియకుల నాశకులం, బాల బ్రహ్మచారులం, అతి క్రోధులం, అదే పరశురాములం. దీనితో ఎన్నోసార్లు ఈ పృథ్వీని గల క్షత్రియులను నాశనం గావించాం. క్షత్రియులెందరినో సర్వనాశనం చేసి ఈ పృథ్విని పదే పదే బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాం. ఈ పరశుతో వైరి సహస్రబాహుని భుజాలను ఖండించాం. ఈ పరశుతోనే మేము పదే పదే క్షత్రియుల రక్తాన్ని చవి చూశాం. ఇక ఈనాడు నీ రుధిరంతో ఈ పరశు రక్తదాహాన్ని పూర్తి చేస్తాం. తమరు పదే పదే మమ్మల్ని బెదిరిస్తున్నారు. నా ఉద్దేశం, నడవలేని ఒక ముదసలి ఒక మహావృక్షాన్ని పెకలించే ప్రయత్నం చేసినట్లుంది. బ్రాహ్మణ దేవత, ఒక వీరుడైన వాడు తానతిగా మాట్లాడడు, సంగరం చేస్తాడు. ఇది అసమర్థుల యొక్క సంకేతం. తాను యుద్ధ ధర్మాలను విస్మరించి లేనిపోని కవితలతో పెద్ద పెద్ద మాటలు పలకడం. విశ్వామిత్ర, ఈనాడి ఉద్దండ బాలకుణ్ణి మీరు రక్షించదలుచుకుంటే ఇతన్ని మా కనుల నుండి దూరం చెయ్యండి. తమరు కనులు మూసుకోండి ప్రభు, మేము కానరాము కదా. విశ్వామిత్ర, ఇతనికి మా కోపావేశాల గురించి వివరించండి. తమ సుగుణాల గురించి తమరే స్వయంగా విశదీకరించారు కదా, ఇక ఇతరుల అవసరం దేనికి? తమరు తమ గత చరిత్ర విన్నవించారు కదా, ఇంకా తృప్తి లేదంటే విశదీకరించండి. ఏ విధంగా తమరు ఒక కర్తవ్య వీర కుమారుని దోషిగా భావించి క్రోధం వహించి లక్షలాది నిరపరాధ క్షత్రియులను సంహరించారో, పితృ రుణాన్ని ఎలా తీర్చుకున్నారో, మాతృగళాన్ని ఈ పరశుతో ఎలా ఖండించారో వివరించండి. వివరించండి మీ ప్రశస్త కార్యాల రక్త పిపాస. చాలు, హద్దు దాటుతున్నావు. ఇప్పుడెవరూ మాది దోషం అనలేరు. ఈ బాలకుడు ఇప్పుడు నిశ్చయంగా మరణిస్తాడు. ఆశ్చర్యంగా ఉంది, తను మా క్రోధావేశాల సమక్షాన నిలిచి కూడా ఇంతవరకు జీవించి ఎలా నిలవగలిగాడు? మాకు ఆశ్చర్యంగానే ఉంది. దైవతుల్యమైన సోదరులకు మృత్యుదండన విధించేవారు ధైర్యంగా నా సమక్షంలో ఇంకా ఉన్నారే. లక్ష్మణ, మహాముని, పిల్లల దోషాలకు పెద్దలు కోపించరా? శాంతించండి భగవాన్. తామూరుకోండి కౌశిక నందన. తమకు కోపం సముచితం కాదు భగవాన్. చిన్నపిల్లలు పొరపాటును ఏమైనా చేస్తే గురువులు, మాతాపితరులు చూసి ఆనందిస్తారు, ఆగ్రహించరు. భగవాన్, తమరు శాంతం వహించండి. బాలుని మాటలకు కోపించకండి. లక్ష్మణుడు ఉద్దేశపూర్వకంగా ఏ అపరాధమూ చెయ్యలేదు. అపరాధం చేసింది నేను. నా వలన తమ ఈ ధనుస్సు భంగపడింది. ఏ శిక్ష విధించినా నాకు విధించండి. నేను తమ దాసాను దాసుణ్ణి. నన్ను మనసారా మన్నిస్తారు, లేక కోపిస్తారు, లేక మరి నా ప్రాణాలే హరిస్తారు. ఏ మార్గాన మీ క్రోధం శాంతి వహిస్తుందో ఆ మార్గానుసరణకు సంసిద్ధుండి. నీవు కూడా తక్కువ నేరం చేయలేదు. భగవాన్ శంకరుని ధనుస్సును విరిచి ఇప్పుడు మాకే జ్ఞానాన్ని తెలుపుతున్నావు. అక్కడ నీ చిన్న తమ్ముడు నీ సమ్మతంతోనే మాతో వాదించి మాలో క్రోధాన్ని రగిలించి మా బలాన్ని క్షీణింపజేస్తున్నది. నీవు ఇక్కడ మాకు చేతులు జోడించి వినయంతో నటిస్తున్నావు. కానీ ఈ నాటకాలన్నీ మా దగ్గర చల్ల నేరం. ఏమిటి నీ ఉద్దేశం? నువ్వు శ్రీరాముడిని ప్రకటించడంలో పరశురాముడితో ఎన్నడూ సమానం కాజాలు. నీవు శస్త్ర
ఖడ్గాన్ని తీసుకో, ఇక మాతో యుద్ధాన్ని సాగించు. మేము నిన్ను నిరాయుధుల్ని చేసి చంపజాలము. వీరోచిత మృత్యువునే కలిగిస్తా. ఒకవేళ యుద్ధం చేయనంటే నీ భాతృ సమేతంగా నిన్ను ఇప్పుడే సంహరిస్తావు. ప్రభు, ఎవరు రణానికి మమ్మ ఆహ్వానించినా క్షత్రియ ధర్మాన్ని అనుసరించి మేము వారిని అవశ్యం ఎదిరిస్తాం. అతడొక వేళ కాలుడే అయినా సరే. మా అఖండ రఘువంశానికి ఒక ధర్మం ఉంది. మేము గో, బ్రాహ్మణ, స్త్రీ జాతిపై కరాన్నెత్తలేము. బ్రాహ్మణులు మా కులానికి సదా పూజనీయులు. భూసురులను సేవించుట మా పరమ ధర్మం. ప్రభువునకు సేవకునికి మధ్య యుద్ధమనేది ఎలా సాధ్యం? తమతో మేము సరిసమానం ఎలా కాగలుగుతాము? భగవాన్, నాకున్నది బహు చిన్న నామం రామ. కానీ తమరు పరశు సమేత పరశురాములు. తమరు తమ రాముని ఆత్మీయుడిగా గుర్తించలేదు. కానీ నేను మా ప్రభువులను గుర్తించాను. తమ ఓటమిలో కూడా నా విజయం ఉంది. ఆత్మ దృష్టిని ఇక ప్రసరించాలి. ఆత్మజ్యోతిని సందర్శించాలి. ఈ ధనస్సును విష్ణువు మా పితామహ మహర్షి రుచి వద్ద తాత్కాలికంగా ఉంచాడు. ఒకవేళ విష్ణు ధనుస్సును నీవు బాణంతో సంధించగలిగితే మా సందేహం పరిష్కారం అవుతుంది. మేము నిన్ను గుర్తించగలుగుతాం. విప్రనందన, తమకు తెలుసు ఈ దివ్య వైష్ణవ బాణం ఎప్పుడూ వృధా కారాదు. మాకెదురు నిలిచింది బ్రాహ్మణులు, పూజ్యులైన గురు విశ్వామిత్రుల సోదరికి పౌత్రులు. అందుచే నేను ఈ అమోఘ బాణాన్ని తమపై సంధించలేను. ఇప్పుడు తమరే చెప్పండి, దీన్ని అంతం చెయ్యాలి. తమలో మనసు తలచిన చోటికి క్షణంలో వెళ్లే శక్తి ఉంది. దానినా లేక తమరు తమ తపోబలంతో పుణ్యలోకాన్ని సాధించారు దానినా? హే రఘునందన, మా మనోగమన శక్తిని అంతం చేయవలదు. ఎందుకంటే మేమెప్పుడైతే మా గురుశక్తితో ఈ సకల పృథ్వీని దానం చేశామో అప్పుడు వారు మాతో అన్నారు, ఇకపైన నీవు మా రాజ్యంలో ఉండరాదు అని. అప్పటి నుండి ఎప్పుడూ పృథ్వీపైన రాత్రివేళ విశ్రాంతి తీసుకోలేదు. మేము రాత్రివేళ మహేంద్ర పర్వత శిఖరాన్ని చేరు వరకు మనోగమన శక్తి మాకు అవసరం కదా. కనుక నీ అపూర్వ బాణంతో మా పుణ్యలోకాన్ని అంతం గావించాలి. దానితో సహా అంతమవుతుంది మా కీర్తి, మా అహంకారం, మా అహంకారంతో కలిగిన మా క్రోధం. రామ, దీన్ని తూర్పు దిశకు ఖండించు. జయ రఘుకులనందన, నీకు జయము సిద్ధించుగాక. జనక, నీవు చేసిన ఎన్నో జన్మల పుణ్యం వలన శ్రీరాముడు నీ ధామాన్ని చేపించాడు.
శ్రీరామునితో ఈ సంయోగం స్వయం బ్రహ్మ భగవాన్ శంకరుల ఆశీర్వాదాలతో సిద్ధించింది. వైభవోపేతంగా వివాహం జరిగింది. దానివల్ల శుభం కలిగింది. రామా, నీ మూలంగా మేము ధన్యవాదాలు. నన్ను తమ కుమారునిగా భావించి మాపై తమ స్నేహభావాన్ని చిందించి మా తప్పులను క్షమించండి. నీకు సర్వదా శతకోటి శుభాలు. బ్రహ్మర్షి, మీ ప్రియ శిష్యుడు రాముడు ధనుర్భంగం చేసి మా అభీష్టం నెరవేర్చి మాకు మనశ్శాంతి కలిగించారు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? ఇక ఆదేశించండి. మిథిలాధీశ, ఈ వివాహానికి ధనుస్సే ఆధారం. ఇల్లు విరిగిన వెంటనే వివాహం సరైనది. అందువల్ల నీవు మా కులాచారాన్ని అనుసరించి మా కుల పెద్దలకు గురుదేవులకు పూజ గావించి ఆశీర్వాదం అంది. అయోధ్య నగరికి దూతను పంపించు. మహారాజు దశరథుడు స్వజన సపరివారాలతో జనకపురికి ఆహ్వానించు. నేను మిథిలాధిపతి అయిన జనకుల దూతను దేవవ్రతుణ్ణి. అయోధ్య మహారాజులు దశరథులకు పూజ్యుల వశిష్ఠ మహర్షుల చరణాలకు సాదర ప్రణామం చేస్తున్నాను. అయోధ్యాపురి తమను ఆహ్వానిస్తుంది దేవవ్రత. ధన్యవాదాలు. మా మహారాజుల ఆజ్ఞానుసారం మిథిల నుండి శుభ సందేశాన్ని తీసుకొచ్చాను. తమ సందేశాన్ని కుమార భరతుడు మాకెరిగించాడు. ఇప్పుడు నా కర్తవ్యం సెలవీండి ప్రభు. మా మహారాజుల పూజ్యుల విశ్వామిత్రుల అనుజ్ఞతో తమకిలా నివేదించమన్నారు. తాము తమ గురువులతో, కుల పురోహితులతో, ప్రియబంధువర్గాలతో, మిత్రజనులతో మిథిలాపురికి విచ్చేయమని సెలవిచ్చారు. కార్యక్రమం ఏమిటో గురుదేవులు వశిష్ఠులు నిర్ణయిస్తారు. ఆ విధంగా కార్యాచరణ జరుగుతుంది. ఆర్య దేవవ్రత, అయోధ్యాపతుల మాటగా మహారాజ జనకులకు విన్నవించండి. ఈ ఆహ్వానాన్ని మేము మన్నించామని, మేము అతి త్వరలో శుభముహూర్తానికి సపరివారంగా విచ్చేస్తామని చెప్పండి. గుణ సంపన్నులైన మిథిలాధీశునకు ఒక మాట. మిథిలా అయోధ్యలకు ఈ సంబంధం బహు శుభదాయకం. ఈ సంబంధం వలన ఆర్యావర్తంలో 2 మహాశక్తులు ఏకమవుతున్నాయి. పూజ్య మహాముని, మేం మా మహారాజు జనకుల ప్రతినిధిగా ఈ అనుగ్రహానికి తమకు ధన్యవాదాలు అందజేస్తున్నాను. మహారాజా, మేం జనకపురికి వెళ్లేందుకు అనుజ్ఞ ఇవ్వండి. తమరందించిన శుభ సమాచారాన్ని మా మహారాజులకు విన్నవించుకుంటాను. తప్పక మీరు కోరినట్టు మేము అనుమతిస్తున్నాం. అచటకు వెళ్లి మా 2 బాలకులకు మా యోగక్షేమ వార్తను, మా ఆశీస్సులు అందించండి. మా రామచంద్రునితో మా మాటగా చెప్పండి. చకోర పక్షి వెన్నెలకి ఎదురు చూసేలా ఈ దశరథుడు నిరీక్షిస్తున్నారని ఎరిగించండి దేవవ్రత. శ్రీరాముణ్ణి లక్ష్మణుణ్ణి బాలకులనుట తమకు చెల్లుతుంది మహారాజా. కాని సకల జనదృష్టిలో ఆ 2 పరాక్రమ ధైర్య సాహసాలకు అవతారాలు. అట్టి దివ్యశక్తివంతులైన పుత్రులకు తండ్రి కాగల సౌభాగ్యం ఏ దేవతలకైనా దుర్లభమే. తమ వంటి భాగ్యశాలుల దర్శనంతో మేం ధన్యులమయ్యాం. మాకెంతగానో ఆనందాన్ని కలిగించారు దేవవ్రత. మీరు మా పుత్రుల ఔన్నత్యాన్ని తెలియచేశారు. అందుచేత మా పారితోషికాలు మీరు స్వీకరించాలి. తమ వంటి అసామాన్య వ్యక్తుల కానుకలు అందుకోవడం మా జీవితానికి మహావిశేషం. కాని మహారాజా, ఇది మా రాకుమారి అత్తవారిల్లు. ఇట నుండి తీసుకోవడం
నీతి నియమాలకే విరుద్ధం కదా. మహారాజా, మమ్మల్ని క్షమించి కనికరించండి. ధన్యుడవు, ధన్యుడవు. మహారాజ జనకుని రాజదూతవైనందుకు సంస్కారయుతంగా పలికేవు. రాజా, ఆర్యదేవవ్రతుని మాట సమంజసమే. మహారాజా, మాకు సెలవియండి. మా గురుదేవులే ఇక కార్యక్రమాన్ని సక్రమంగా నిర్ణయించాలి. రాజా, సుందర సంయోగం జరుగునున్నది. రామసన్నిధికి వెళ్లేందుకు ఎల్లుండి సూర్యోదయానంతరం 3 ఘడియలకు మధ్యాహ్న వేళ రాగానే శుభముహూర్తం వస్తుంది. గౌరీ గణేశులను పూజించి బయలుదేరాలి. కుమార భరత, కుమార శత్రుఘ్న, గురుదేవ వశిష్ఠ, నా మేలును సర్వదా సదా ఆకాంక్షించేటువంటి శివకశ్యపులను, ఇతర మహాశయులను సవినీయంగా ఆహ్వానించండి. సమస్త మంత్రులతో ఈ వివాహ విషయం నగరమంతటా తెలియపరచమని చెప్పండి. ఈ మా నివేదనను తెలియచేయండి. నగర ప్రజలంతా రాముని వద్దకు వెళ్లేందుకు సిద్ధం కమ్మనండి. అలాగే సేనాపతులకు చతురంగ బలాలను సిద్ధం చేయాలని ఆదేశించండి. తమ ఆజ్ఞ. సమయం తక్కువ, సిద్ధం చేయవలసినవి చాలా ఎక్కువ కనుక అత్యంత త్వరితంగా కార్యాలు జరగాలి. చిరంజీవులరా, తమరు నిశ్చింతగా ఉండండి గురుదేవా. ఆర్య సుమంత, మహారాణి, రామునికి మేలు సంప్రాప్తించాలని మేము వ్రతాన్ని ఆచరించాం. దాన ధర్మాలు చేయాలి. అంతేకాకుండా బ్రాహ్మణులకు సహస్ర గోవులు, మేలైన వస్త్రాలు సేకరించి ప్రజలకు పంచిపెట్టాలి. తమ ఆజ్ఞ మహారాణి. ఈ కార్యక్రమానికే మహారాజులు ధనాగార ద్వారాలు తెరిచి ఉంచారు. ఔదార్యంలో వారికి సాటి వారే. ఆర్య సుమంత, రాముని వద్దకు వెళ్లే ముందుగా బ్రాహ్మణులకు యాచకులకు దానాలు చేయించండి. ఎవరికేది కావాలంటే వారికి అది అందించండి. ఏ రాజు రాజ్యంలోనైనా ప్రజలలో ఏ వ్యక్తి శోకంలో ఉన్నా సరే ఆ రాజుకు తాను ఉత్సవాలు జరుపుకునే అధికారం ఉండదు. మన మహారాజులు సదా ప్రజావత్సలులు కదా మహారాణి. ఆర్య సుమంత, మిథిలాపురి చేరగానే మీరు ముందుగా సీతమాతకు మా హార్దిక అభినందనలు అందించి ఓ మాట చెప్పాలి. రాముని పుత్ర సమానంగా భావించమని, సీత గురించి కించిత్తైనా చింతించవలదని. సీత అయోధ్యకు మా కోడలిగా కాదు, మా కుమార్తెగా వస్తుందని, కౌసల్య మమతానురాగాలతో తనయ్య సమానంగా చూడబడుతుందని. వెళ్ళు సుమంత, వెళ్ళు. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తి న పూషా విశ్వవేదా స్వస్తి నస్తారిక్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు. దశరథ రాజేంద్ర, మిథిల తమకు స్వాగతమిస్తున్నది. మేము మహాభాగ్యశాలులం. తమ చరణధూళితో మిథిల పావనమైంది. మిథిలేశ్వర, తమ ఆజ్ఞానుసారం నేడు మేము తమ ప్రేమానుబంధాలకై బయలుదేరి వచ్చాం. ఇంతటి ప్రతిష్ట, ఇంతటి సౌభాగ్యం ప్రాప్తిస్తుందని మేము కనీసం స్వప్నంలో కూడా ఊహించలేదు. రఘుకులంతో సంగమించుట వలన మా వంశగౌరవం మరింత పెరిగింది. ఎంత మాటన్నారు మిథిలాధీశ. ఈ జగత్తులో ఎవరితో ఎవరు సంగమించేది దైవ నిర్ణయం, కేవలం విధాత చేతివ్రాతలో ఉంది.
పవిత్ర శుభ సందర్భాలలో ఇలాంటి క్షణాలు కలిసి వస్తాయి. అట్టి భగవదనుగ్రహం వల్లనే నేడు అయోధ్యామిథులకు సరిసమమైన బాంధవ్యాలు కుదిరాయి. దేవ మహర్షి, మేం మీతో సమానం కాం. మేం కన్యాపితలం, తమ దాసులం. తమతో మేము సమానం ఎలా కాగలం? తమరు చక్కగా సెలవిచ్చారు జనక. మేము తమకు సమానం ఎలా కాగలుగుతాం? నేడు మీరు దాతలు, కాని మేము మీ యాచకులం. ఈ బిచ్చగాడు మీ ద్వార సన్నిధిని తమ నుండి కన్యాస్వీకరణకొచ్చాడు. ఇచ్చేవారు దాతలే కాక సదా మహాత్ములవుతారు. శాస్త్రమే ఉంది కదా, ప్రదాత దైవాంశః. తీసుకునేవాడు దాతకు సమానుడవుతాడు. అంచేత తమరెలా ఆదేశిస్తారు దాన్ని మేము శిరసా వహిస్తాం. తమరెంతటి ఉదార స్వభావులు దశరథ. తమ స్నేహానుబంధంతో మీ హృదయంలో మమ్ము బంధించారు. తమతో వచ్చిన దైవతుల్య వశిష్ఠులు, జ్ఞానదేవులు, ఈ మహావ్యక్తులకు స్వాగతం పలికి మేం పుణ్యాన్ని సమార్జించుకున్నాం. విదేహరాజా, మన రాజ్యానికి మహారాజు దశరథులు, మహర్షి వశిష్ఠులు మొదలైనటువంటి అతిరథులందరినీ యథోచితంగా మందిరాలలోనే విశ్రాంతి తీసుకోనివ్వండి. జనకరాజా, ఓ శుభముహూర్తంలో తామిరువురు వియ్యంకులు గురుజనుడితో సహా కూర్చొని అవశ్యం జానకీ రామచంద్రుల వివాహం గురించి చర్చించటం ఉచితమనుకుంటున్నాను. అగ్రజ అగ్రజ, తండ్రి గారు విచ్చేశారట. భరతుడితో పాటు మన శత్రుఘ్నుడు వచ్చాడట. జనకులు అతిథి గృహానికి తీసుకెళ్లారట. పితృశ్రీని వెళ్ళి దర్శిద్దామా? వద్దు లక్ష్మణ, మనం ఈ సమయంలో గురు విశ్వామిత్రుల ఆజ్ఞానుధీనులం. వారు అనుజ్ఞ ఇవ్వనిదే వెళ్ళరాదు. వారు ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు వెళదాము. ధన్యుడవు రామ. నీవు పాటించే విశిష్టాచారం ఆదర్శనీయం. మీ ఇద్దరిని మీ తండ్రి గారి చెంతకు తీసుకువెళ్లేందుకే వచ్చాం. రండి. రామా, తండ్రి, ఎప్పుడైనా అయోధ్య గుర్తుకొచ్చిందా? చిట్టి తమ్ముళ్ళు, మాతృమూర్తులు తప్పక గుర్తుకొచ్చే ఉంటారు. అవును, జ్ఞాపకం వచ్చేవారు. కానీ ఏ సత్కార్యానికై మమ్ము పంపించారు దానిలో ఎటువంటి అశ్రద్ధ వహించలేదు. మా వ్రతనిష్టానుసరణలు అనుక్షణం ఈ మాటే గుర్తుండేది. సదా మీరు మాకు తోడుగా అనుక్షణం మమ్మల్ని నడిపించేవారు. ఇంత చిన్న వయసులో నీవెన్నో ఆదర్శాలను, యుక్త సత్కర్మలను సాధించావు. అవి మాకు వృద్ధాప్యం దాకా చేతకానే లేదు. ఏమంటున్నారు పితాశ్రీ? మాకు ప్రేరణ, ఆదర్శం తమరే. తమ అడుగుజాడలలో పయనిస్తూ ఆదర్శాలు సాధించాలనుకుంటున్నాను. తమరు దేవలోకానికే వెళ్లి తమ కీర్తి పతాకాన్ని స్థాపించారే. ఒకవేళ మేమేం చేసినా ఒక రాజుగా స్వీయ కీర్తికాంక్షతో, స్వీయ ప్రభావంతో, స్వీయ శక్తి సామర్థ్యాలు పెంచుకున్నట్టుకు చేసినవే.
కాని నీవు జీవితంలో సాధించినవి పితృసేవ, గురుజన సేవ, ప్రజాసేవ, విశ్వామిత్రుల తపో నిష్ఠా సంరక్షణ గావించావు. ఇందులో నీ ఔన్నత్యం చాలా ఉంది.